యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చవితి అదేవిధంగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనొచ్చు. అంతా ఫిల్టర్ లేకుండా అంతా కొత్త ఐటమ్తో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తే, ఇక నేను కట్టుకున్న చీరకు వచ్చేసి విదర్భ టసర్ అండి. ఇది రీల్లో కూడా పెట్టాను, మీకు చూసేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు మస్ట్గా మాత్రం లైక్ మాత్రం వేసుకోండి అని తెలియజేస్తూ, ఇది విదర్భ టసర్ అండి శారీ. నేను ఈ విదర్భ టసర్ శారీకి నేను ఇలా పెయింటింగ్ వేయించుకున్నాను అనమాట. ఇట్లా ఓకే, బయట ఇంకా కొంచెం బాగుంది. ఇది పళ్ళు, ఇదే బ్లౌజ్ అండి. ఇట్లా వర్క్ ఇలా ప్రింట్ వేయించుకుని హైనెక్ కుట్టించుకున్నాను. హోల్ ఎందుకంటే నా ముసలిదానికి సోక్ కాదు, ఇలా బిగిసిపోకుండా ఉంటుందని కొంచెం ఫ్రీగా ఉండటం కోసం హోల్ పెట్టించుకోవాలి. ఎవరైనా సరే చిన్న హోల్ పెడితే మనకి ఇక్కడ భుజాలు కొంతమందికి హైనెక్ పడకపోతే బిగిసిపోయి కంఫర్ట్ ఉండదు, ఎప్పుడు ఇప్పేద్దామా చీర అన్నట్టు ఉంటుంది. అదే హోల్ పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం ఇలా అనుకున్నప్పుడు కొంచెం ఫ్రీ దొరుకుతుంది అనమాట, ఫ్రీగా ఉంటుంది. కాబట్టి అలా కుట్టించుకుంటే బాగుంటుందని నేను అలా కుట్టించుకున్నాను అనమాట. ఇదే విదర్భ టసరు. నేను ఇది పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయినప్పుడు కట్టుకున్నానండి. కరెక్ట్గా అప్పుడు రాత్రి షూట్లో ఉన్నారైనా, ఓజీ షూట్లో రాత్రి 10 చిల్లర అయిపోయిందండి. 10ంటికి అలా మీట్ అయ్యాం. ఆయన అలసిపోయి ఉన్నారు ఫేస్. సరే అసలు ఫోటో ఆ డ్రెస్తో ఉన్నందు ఫోటో కూడా వద్దన్నారు, కానీ ఇంకా కలిసాం కదండి, రండి దిగండి ఫోటో అన్నారు. అప్పుడు అప్పుడప్పుడు డీపీ పెడతా ఉంటాను కదా ఆ ఫోటో. అలాగే ఇది కూడా అలాంటి విదర్భ టసర్ చీరే. ఇది ఎలా ఉంటుంది చీర చూపిస్తానే. ఇది కూడా అందులో చీరే, అదిగోండి అలా ఉంటుంది పై చెంగు. ఇది పౌటంచు. ఓకే, దీనికి కూడా నేను ఇది ఒక ఫ్రెండ్ ఆవిడ న్యూఢిల్లీలో ఉంటారు, ఢిల్లీ పంపించి చీరని ప్రింట్ వేయించుకున్నాను. ఈ చీరల రేట్ వచ్చేసేటప్పటికి మనకి ఇంచుమించు 25,000 28,000 దాకా అయిపోతాయండి. ఎందుకంటే చీర కాస్టే విదర్భ 13,500 14,000 15,000 ఆ రేంజ్లు ఉంటాయి మెటీరియల్ క్వాంటిటీని బట్టి. దానికి మళ్ళీ మనం 12,500 13,000 పెట్టి ప్రింట్ వేయించుకున్నాము. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి మీకు 28,000 26,000 28,000 ఈజీగా అయిపోతుందండి ఒక చీరకి. కాకపోతే ఆ రేట్ పెడితే మంచి పట్టు చీర ఖాదీ చీర వస్తుంది అనుకోవచ్చు, కానీ దాని అందం దాంది, దీని అందం దీంది కదండి. ఇట్లా ఉంది. ఇది నా చీరే మీకు చూపించాలి అని ఇక్కడ పెట్టాను అనమాట. దాని మీద వచ్చేసి బ్లౌజు హ్యాండ్కి మాత్రమే ఇలా చిన్న ఫ్లవర్స్ వేశారు. ఇట్లా హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి వేయలేదు. ఇలాంటి చీరలు నేను అన్ని హై నెక్కి కుట్టించుకుంటానండి. ఎందుకంటే చాలా కాలం మన్నుతాయి, మనం పెద్దోళ్ళు వెయ్యి కొలిది డీప్ నెక్లు కట్టలేము. నేను బాగా డీప్ కడతానండి బ్లౌజులు. ఇది కూడా విదర్భ టసరే. ఫస్ట్లో వచ్చినప్పుడు ఆగలేక గబగబగబ బ్లౌజ్ కుట్టించేసానా, దీనికి కూడా ఏదన్నా వేయించాలి అని అనుకుంటున్నా ప్రింట్. అదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి కాలర్ నెక్ పెట్టుకుని ఇట్లా ఇది బ్లౌజ్. ఇవన్నీ నేను హై నెక్లే కుట్టించుకున్నాను. ఇది ప్యూర్ విదర్భ టసర్ అండి. మీకు అదే పీస్ లాగా అనిపిస్తుంది ప్యూర్ ఎప్పుడు కూడా. అదిగోండి టసర్లో పీస్ లాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంది అంటే దానికంటే కూడా. అలా ఆ 3 చీరలు నావేనండి. తర్వాత అక్కడే ఉండే వస్తున్నాను. ఇక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సౌదీ. బాదం ఇవి ఓపెన్ చేసి డబ్బాలో పోసుకున్న బాదం, పిస్తా 1/2 kg అన్నీ ఇవి కొన్ని దాంట్లో వేసుకున్నాను. పిస్తా, వాల్నట్ పెద్దగా నచ్చదు, వాల్నట్ ప్యాకెట్. ఓకే, నిన్న పార్సల్ వచ్చాయన్నమాట. ఇవన్నీ ప్యూర్ డేట్స్ అంటే ఖర్జూరం ప్యూర్ అనమాట, అక్కడ సౌదీ నుంచి ఖర్జూరం. ఇది కూడా ఖర్జూరం బాక్స్. ఓపెన్ చేసేసి తింటే, ఎక్కువ తింటే వేడి చేసేస్తుంది కదా, 2 పళ్ళు దేవుడికి పెట్టడం, నేను తినేయడం. ఇవేనండి. చీర నచ్చితే కనుక మీకు విదర్భ టసర్ కావాలి అంటే ప్లెయిన్ ఎప్పుడైనా దొరుకుతుంది. ఇలా ప్రింట్ కావాలంటే కూడా చేయించి పెట్టగలుగుతాను, కానీ 25,000 30,000 మధ్యలో ఉంటుంది ప్రింట్తో సహా. ఎస్ అంటే చేయించి పెట్టగలుగుతా. సేమ్ ప్రింట్ కావాలన్నా, ఆ ప్రింట్ కావాలన్నా, ఇంకా ఏదైనా డిఫరెంట్గా కావాలన్నా కూడా చాలా టైం పడుతుంది. మీకు 3 months అలా టైం ఇస్తే చేయించగలుగుతా.
ఓకే, అలాగే ఇది మల్ కాటన్ అండి. ఇది నేను దాచుకున్న చీర. ఇది బార్డరు, ఇది బ్లౌజు. ఇది 5000 లోపు ఉంటుందండి. రెడ్దే బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక చీర. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్న చందేరి, ప్యూర్ చందేరి. ఇది కాంతా వర్క్. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇదే బార్డర్ వస్తుంది, కాంతా వర్క్. ఇలా ఓపెన్ చేయకుండా చూపిస్తున్నారు అంటే ఇంతకంటే చూపించలేను. ఓకే, ఇవన్నీ కాస్ట్లీ చీరలండి. ఇది సెమీ టస్సర్. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా డిజిటల్, ఒక కలర్ ఇది, ఒక కలర్ ఇది, ఇట్లా డిజిటల్ ప్రింట్. ఇప్పుడు నేను పెయింటింగ్ వేసుకుంటే ఎలా ఉంది చీర అలా ఉంటుంది. ఇది ఒక చీర. ఇది వచ్చేసి గద్వాలు సీకో చీర అండి. బ్లౌజ్ ఉండదు, ఇలా ఉంటుంది. ఎందుకంటే ఉగాది వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఆర్డర్ పెట్టుకుంటే తప్ప బ్లౌజులు అవి చేయించుకోలేము. మన పండగ ఉగాది కాబట్టి ఉగాది సందర్భంగా ఇవి మీకు చూపిస్తున్నాను. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ బార్డర్ కలర్ మనం బ్లౌజు ప్రింటెడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ప్యూర్ టస్సర్. దీంట్లో చాలా చీరలు ఇచ్చాను. ఇది ప్యూర్ టస్సర్. ఇదిగోండి, రిచ్గా పళ్ళు, ఎంత బాగుందనే. బ్లౌజు పెసర్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, చేతికి బార్డర్ అట్లా. శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది ప్యూర్ టస్సర్. ఇది కూడా ప్యూర్ జూట్ టసరు, జూట్ అదే ఏమంటారు, రాసిల్క్, రాపట్టు. ఇది రాపట్టు అండి, ఎంత బాగుందోనే. ఇది పౌటంచ్ వస్తుంది. ఇది రాసిల్క్. ఇది నాకు తెలుగుదేశం నుంచి నందిగామ ఎమ్మెల్యే ఉన్నారు, ఆవిడ పట్టు చీర కావాలన్నారనేసి చూపించాను. వారు కొంచెం బిజీ ఉండటం వల్ల ఏమో వీడియో చూడలేదు. కంపల్సరీ నాకు ఆవిడ శారీస్ బాగా కొంటారు. నందిగామ నుంచి కస్టమర్స్ బాగున్నారు. కృష్ణా డిస్టిక్ నందిగామ. ఇది రాసిల్క్, రాపట్టు అనమాట అది. అలాగే మీకు ఇందులో ఇది కూడా జూట్ టసర్ అండి, ప్యూర్. ఇలా ఉంటుంది చీర అంతా. పళ్ళు మాత్రం జామదాని వస్తుంది ఇట్లా. ఈ చీరలు ఇలా చూడటం కంటే కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. దీనికి రెడ్ది బ్లౌజు డిజైన్ చేసుకుని మనం హై నెక్ వేసుకుని కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇది శారీ, రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడు దీనికి. ఓకే, ఇది కూడా రాపట్టే, రా సిల్క్ తోటి మెటీరియల్ వస్తుంది చూసారా. బ్లౌజ్ పీసులు తీసుకుంటాం, ఆ రాపట్టు. ఇదిగోండి రిచ్ పళ్ళు. ఇది బ్లౌజు. ఇదిగోండి శారీ అంతా కింద పైన కూడా ఇలా బార్డర్ వస్తుంది గోల్డ్ తోటి, చాలా బాగుంది. ఇది రాపట్టు. ఇది కూడా పద్మగారి చీర. ఇది గద్వాలండి, ప్యూర్ విత్ బ్లౌజు, రిచ్ పళ్ళు. అదే గ్రీన్, ఇదిగోండి ఈ గ్రీన్ గడి బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. శారీ బుటీస్తో, గళ్ళులో బుటీస్తో, ఇలా పెద్ద బార్డర్తో. ఇది ఇప్పుడు ఉగాదికి కుట్టిస్తాను. అలాగే తిరుపతి వెళ్ళేది ఉంది మార్చిలో. నా బర్త్డేకి ఒకటి, ఉగాదికి ఒకటి, తిరుపతి వెళ్ళటానికి ఒకటి, 3 పట్టు చీరలు బ్లౌజులు కుట్టిస్తా. 3 చీరలు ఈ నెలలో. ఖర్చు ఎక్కువ నాకు. అదొకటి. అది గద్వాలండి. ఇది ప్యూర్ కంచి, ప్యూర్ కంచి పట్టు. ఇది రెడ్ బ్లౌజు. ఈ నెలలో నాది బర్త్డే ఉంది కదా, మార్చ్. ఇది బ్లౌజు, కంచి బార్డరు, ముద్ద బార్డరు. శారీ అంతా బుటీ, మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూను, కలనేతలాగే ఉంటుంది చీర. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఇవన్నీ కాస్ట్లీ చీరలు ఈరోజు మీకు. ఇదిగోండి, అలాగే ఈ చీర అద్దాలు వచ్చి ఆర్గంజా, టిష్యూ ఆర్గంజా, ఇలా మిర్రర్ వస్తాయి. మస్టర్డ్, చాలా లైట్ వెయిట్ అండి. 35-40 ఇయర్స్ పిల్లలకి చాలా బాగుంటాయి ఈ చీరలు. అదొకటి. ఇది కూడా జూట్ లెనిన్, ఆర్గంజా లెనిన్ అనొచ్చు. మళ్ళీ దీనికి ఎలా వచ్చింది అంటే బార్డర్ దగ్గర ఇలా వర్క్ వచ్చింది, ఇలా ఇచ్చాడు. ఇట్లా కింద గోల్డ్ టిష్యూ బార్డర్. చాలా లైట్ వెయిట్, చాలా పెద్ద చీర. ఇది పళ్ళు రిచ్గా. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్రింట్ డిజిటల్. శారీ అంతా ఎలా ఉంటుందండి,
ఇట్లా ఇది కూడా కుట్టించుకోవాలని నా గ్రీన్ కొంచెం లైట్ ఇష్టం కదా, గ్రీన్ అరిటాకు గ్రీన్, అందుకు పక్కన పెట్టుకుని వచ్చాను. ఇది ఆర్గంజా దీనిలాగే, ఇది కూడా 5000 లోపు చీర, చాలా బాగుంటుందండి. కొత్త చీరలు ఇవన్నీ, ఈరోజు మీకు చూపించి అన్నీ కూడా కొత్త చీరలు. ఒకటో రెండో ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నాను. ఇది పళ్ళు సేమ్ ప్లెయినే, ఇది ఈ డిజైన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది, శారీ అంతా ఇలా ఉంటుంది. ఈరోజు మా బెంగళూరు అమ్మ భవానీ గారికి మోకాల దగ్గర ఏదో ఒకసారి పడిపోయారంట ఎక్కడ గోకర్ణం వెళ్ళినప్పుడు. అది అలా నొప్పి చేసింది, దాన్ని అలా అలా నెగ్లెక్ట్ చేసుకుంటా వస్తే ఏదో కొంచెం పసలా ఫామ్ అయ్యి ఇప్పుడు ఈ మధ్యన బాగా నొప్పిగా ఉంటుందని చూపించుకుంటే నిన్న ఊరికే చూపించుకోవడానికని వెళ్ళారు. అడ్మిట్ అంటే ఉంది ఆలోచన, లైట్గా ఆపరేషన్ చేయాలని ఉంది, కానీ నిన్న వెళితే హాస్పిటల్కి జాయిన్ చేసేసారు మొన్న. ఇగో ఇప్పుడు ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ వీడియో చేస్తున్నాను కానీ మనసంతా మాత్రం అమ్మ దగ్గరే ఉంది, ఎలా ఉన్నారో ఏంటా అని. చిత్రం చూడండి, ఆవిడకి వాళ్ళ ఆయన గారు వాళ్ళ మరిది గారు వీళ్ళందరూ ఉండగా వాళ్ళు చెన్నైకి ఏదో పెద్ద పూజలు ఉంటే ఎప్పుడో అవి బుకింగ్ అయిన పూజలకి కంపల్సరీ వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, డ్రాప్ అవటానికి లేదు. ఈవిడికి ఇక్కడ ఆపరేషను అంటే మనం ఒక్కళ్ళమే ఉంటాము, ఒక్కళ్ళమే వస్తాం, ఒక్కళ్ళమే వెళ్ళిపోతాం కదా. కూడా ఎంతమంది ఉన్న సమయానికి కూడా కొన్ని సిచ్యువేషన్లు ఎలా అంటే అందుబాటులో కూడా ఉండలేకపోవచ్చు. వారు చాలా ప్రాణంగా చూస్తారు ఆవిడ్ని. సమయానికి ఆపరేషన్ చేసే టైంలో వారు హాస్పిటల్లో పెద్ద కొడుకు ఒక్కడే ఉన్నాడు ఆవిడ దగ్గర. వారి అన్నగారులు ఊళ్ళో లేదండి, వారు బాగానే చూస్తారు. కానీ ఎంతమంది ఉన్నా భర్త మరిది అత్తగారు కొంచెం పెద్ద ఆవిడ కదా, వారి దగ్గర లేకుండా ఆవిడకి ఈరోజు ఆపరేషన్ జరిగితే నేను శరీరం మాత్రం ఇక్కడ ఉంది, మనసు అంతా అయ్యో ఒక గంట ప్రయాణం అయితే కొన్ని కనీసం దగ్గర ఉందును అనేది ఫీల్ అనమాట. అందుకే లేట్ అయింది వీడియో చేయటం, ఆలోచిస్తూ ఉండిపోయాను అలాగా. ఓకే, ఇది కూడా కంచి చీర అండి, ప్యూర్. ఇది కూడా మీకు ఏమంటారు దీన్ని, సీకో గద్వాల్లో, సీకో గద్వాల్లో పళ్ళు. ఇది రిచ్గా ఉంటుంది, గోల్డ్ బార్డర్, ఎంత పంచుంటే లైట్ కలర్. ఈ కలర్ మనం ప్రింటెడ్ ఏదైనా బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక చీర, ఇది ప్యూర్ టస్సర్ శారీ. ప్యూర్ టస్సర్ అంటే ఇంకా ప్యూర్, అది ఇలా ఉంటుంది చీర అంతా. ఇది వచ్చేసి బ్లౌజు, చిన్న లైన్స్ వచ్చినాయి. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా థియేటర్ నుంచి రాలేదన్నాడు బాబు, వాళ్ళ బాబుని అడిగితే సరే అని వీడియో కాడికి వచ్చానా, ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ గుర్తొచ్చి చెప్పాను అనమాట మీకు. ఇది పళ్ళు, శారీ అంతే. ఇది ప్యూర్ టస్సర్ శారీ అండి ఇది. అలాగే ఇది కూడా ప్యూర్ టస్సర్ శారీ. రాత్రి కాసేపు మాట్లాడేమా, అస్తమాన ఎవరొకరు వచ్చి చెక్కింగ్ డిస్టర్బెన్స్ అట్లానే ఉంది. ఇది కూడా ప్యూర్ టస్సర్ అండి, పీచ్ కలర్ ఎంత బాగుందో చూడండి, ఆనియన్ పింక్ లాగా ఇలా ఉంటుంది, చాలా బాగుంది చీర. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్లెయిన్, చేతికి మాత్రం బార్డర్ వస్తుంది రిచ్గా, అదే పౌటంచు. అలాగే ఇది కూడా ప్యూర్ చందేరి శారీ, ఇది పౌటంచు, సేమ్ ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజు, చేతికి బార్డర్, శారీ అంతే ఇలాగా స్టోన్ వర్క్ లాగా, మార్బుల్ స్టోన్ లాగా అలా ఉండి, షిబోరి బాతిక్ లాగా అలా ఉంది, అది చందేరి. అలాగే ఇది కూడా ప్యూర్ మస్లిన్ క్రేప్ అని, మస్లిన్ సిల్క్ అని, ఇది కలంకారీ ప్రింట్లా ఉండి, ఇది కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండి. చీర అంతా ఇలా బాందిని స్టైల్ వచ్చి ఇది ఒక చీర. నా చీర అడగండి, నన్నే ఫోటోలు తీసి పెట్టకండి, నేను వీడియోలో చెప్పాను వివరంగా మొత్తం మీకు. అందుకే ఇంత మంచి చీరలు కట్టుకొని నేను ఊరికి ఈరోజు వీడియో చేయాలి, చూపించాలని చెప్పి కట్టుకున్నాను. ఇది ముంగా సిల్క్ అండి, టస్సర్లోగే ఆ మెటీరియల్కే వస్తుంది. ఇదిగోండి ఇది బ్లౌజు. నేను ఎయిర్పోర్ట్లో చిన్న వీడియో గ్రే కలర్ చేశాను చూసారా, అదే మెటీరియల్లో చీర. ఇది ఎంత బాగుందో చూడండి, ఇది ఇంకా స్మూత్గా ఉంటుంది, అదొక చీర. అలాగే ఆర్గంజా, ఇవి మళ్ళీ ఒక 2 చీరలు వచ్చాయి. ఒకటి ఇంటికి వచ్చిన ఫ్రెండ్ పట్టుకెళ్ళిపోయారు, ఇది పౌటంచు, ఇది బ్లౌజు కలంకారీ బ్లౌజు.
టస్సర్ ఆర్గంజా. ఇది టస్సర్ ఆర్గంజా కంచి బార్డర్ టైప్లో వచ్చి గ్యాప్ బార్డర్, మధ్యలో కలంకారీ డిజైన్, అదే కలంకారీ గ్రీన్తో బ్లౌజు. ఈ చీర నాదేనండి, అది నేనే కుట్టించుకుంటా. ఇది కంచి చీర, బీట్రూట్ కలర్, ఎల్లో బ్లౌజు, ఎల్లో పళ్ళు, సేమ్ అదే ఎల్లోది బ్లౌజు, పళ్ళు అదే, బ్లౌజ్ అదే, ప్యూర్ కంచి చీర. ఓకే, ఇది ఇది వచ్చేసి ప్యూర్ గద్వాలు. గ్రీన్ పిచ్చిదాన్ని కదా దాసేసాను. ఇదిగోండి, ఇది బ్లౌజు ప్యూర్. అదిగోండి, ఇది చీర కుట్టిస్తాను. చెప్పాను కదా 3 చీరలని, ఎన్ని గ్రీన్లు ఉన్నా నష్టమేం లేదు. బ్లౌజుల కలర్స్ వేరు, ఒకటి బ్రౌన్ కలర్ ఉంది, ఒకటేమో రెడ్ వచ్చింది గ్రీన్కి. అలాగా ఈ చీర కూడా పద్మ గారిదే. ఇది కూడా విదర్భ టస్సర్లోనే ఒక చీర. సూపర్ శారీస్ అండి ఇవన్నీ. ఇప్పుడు నేను కట్టుకున్న చీర స్టైల్ లాగే ఉంటుంది. ఇది పళ్ళు సేమ్ అదే మస్టర్డ్ కలర్. ఇదిగోండి బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ చీరలన్నీ అయిపోతే మళ్ళీ సేమ్ ఇవే వస్తాయని గ్యారంటీ అయితే ఉండదండి, మారిపోతుంది స్టైల్. ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది ఒక చీర టస్సర్లో. ఇదిగోండి, ఇదో చీర ఎంత బాగుంటుంది. టస్సర్, ప్యూర్ టస్సర్లు అండి ఇవి. ఇదిగోండి ఎంత బాగుందనే. అది బార్డర్ పైన కింద. ఇది కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా. ఇంకా ఫోల్డింగ్ అంటే కవర్లోంచి తెచ్చా. ఇది పళ్ళు అండి, సేమ్ దీనికి సేమ్ రన్నింగే, ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుంది చీర వచ్చేసి. అది పౌటంచు, శారీ అంతా ఇలా. ఇది ఒక చీర. ఇది ఏమంటారంటే కిచ్చా టసర్ అని, టసర్లోనే కిచ్చా టసర్ అండి. ఇది కూడా పద్మగారి చీరే. అసలు ఈ కలర్ అంటే నాకు బాగా నప్పుతుందండి. అదిగో దీంట్లో ఇప్పుడు ఈ వాళ్ళు చూపించిన దాంట్లో 4 నుంచి 5 చీరలు, అంటే 3 చీరలు అలాగా కావాలనుకున్నాను కాబట్టి ఇంకో 2. ఇది పౌటంచు, ఇది చాలా కాస్ట్లీ అండి చీర. ఈ ప్లెయిన్దే, కొంచెం డార్క్గా బ్లౌజు. ఓకే, శారీ అంతా ఇలా గదులు గదులుగా అజ్రక్ ప్రింట్ టైప్లో అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇది కిచ్చా టసర్ అండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి గద్వాల్లో జూట్ అండి, జూట్ గద్వాలు. దీనికి జరీ ఎక్కడ టచ్ అవ్వదు, ఓన్లీ పళ్ళు తప్ప. జరీ లేకుండా ఉంటుంది చీర. ఇదిగోండి పళ్ళు మాత్రం ఫుల్ జరీ, బ్లౌజ్ కూడా అలా ప్లెయిన్ జూట్. శారీ అంతా మాత్రం మనం దీని స్టైలే ఒక రేంజ్, ఒక లెవెల్. దీన్ని కూడా ఏమన్నా అజరక్ ప్రింట్ ఏదన్నా వేయిందామని ఉంది. అది పైన బార్డర్, ఇది ఇట్లా కింద బార్డర్. ఇది చూడటానికి అందుకని కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుందండి చీర. ఉసిరికాయ కలర్, మనం తింటాం కదా ఉసిరికాయలు, అలాంటి కలర్. ఇదిగోండి ప్యూర్, మీకు ఇక్కడ తెలిసిపోతుంది. అదిగోండి జూట్ పట్టు గద్వాల్ అనమాట. ఇది బ్లౌజ్. ఇవేనండి శారీస్ అన్నీ కొత్త మోడల్, కొత్త స్టైలు. మీకు ఏమన్నా కనుక నచ్చితే వాట్సాప్కి వచ్చేసి అడగండి. తక్కువ రేట్లు అయితే ఉండవు. మీకు నచ్చితే కనుక వాట్సాప్కి రండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. ఇంకా నా చీర మీ అందరికీ చాలా చాలా నచ్చేసింది అని అనుకుంటూ మరొక మంచి కలెక్షన్లతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.